Hi guys, welcome to Cricket Advantage. So IPL 2025లో ఫస్ట్ సూపర్ ఓవర్ చూసాం ఇన్ ద మ్యాచ్ బిట్వీన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ చివరి వరకు కాస్త డల్గా సాగింది. లాస్ట్ 3 అవర్స్ అంటే సూపర్ ఓవర్కి ముందు లాస్ట్ 3 అవర్స్లో కొంచెం ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. ఎందుకంటే టార్గెట్స్ కాస్త టఫ్ అవుతూ వస్తుంది. రన్ మేకింగ్ అంత ఈజీగా లేదు. పిచ్ చాలా స్లగ్గిష్ పిచ్. లాస్ట్లో కొంత టెన్షన్ క్రియేట్ అయింది. కానీ ఒక స్టేజ్లో రాజస్థాన్ రాయల్స్ ఈజీగా గెలిచేస్తారు అనుకుంటే కానీ వాళ్ళు తర్వాత చివరిలో రావాల్సిన యాక్సిలరేషన్ వాళ్ళకి రాలేదు. అండ్ మ్యాచ్ సర్ప్రైజింగ్లీ వెంట్ ఫర్ ఎ సూపర్ ఓవర్. యాక్చువల్లీ 9 runs కావాలి 20th ఓవర్లో. 9 runs ఈజ్ నాట్ ఏ బిగ్ టార్గెట్. అంటే వాళ్ళకి చేతిలో వికెట్స్ ఉన్నాయి. ఇద్దరు సెటిల్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారు, జురెల్ అండ్ హెట్మైర్. వాళ్ళు 9 runs కొట్టేయచ్చు. ఒక్క బౌండరీ వస్తే ఆటోమేటిక్గా ఈక్వేషన్ వీళ్ళ పక్షంలో జరుగుతుంది. ఫస్ట్ 3 balls వాట్ దే నీడెడ్ వాస్ ఎ బౌండరీ ఇన్ ద లాస్ట్ 20th ఓవర్లో. కానీ ఆ బౌండరీ రాలేదు. ఎందుకంటే అక్కడ బౌలర్ ఉన్నారు మిచెల్ స్టార్క్ బౌల్డ్ ఏ వండర్ఫుల్ ఓవర్. 20th ఓవర్ అద్భుతంగా వేశాడు. అండ్ ఈ ఎగ్జిక్యూటెడ్ దోస్ యార్కర్స్ పర్ఫెక్ట్లీ. అన్ని యార్కర్స్ వేసాడు. కొన్ని వైడ్ యార్కర్స్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఆర్ లెగ్ స్టంప్ యార్క్. 2 డెలివరీస్ అవే వేసాడు, యార్కర్స్ వేసాడు. ఎలాంటి వేరియేషన్ లేదు. బుమ్రా ఏం చేస్తాడు ఇలాంటి లాస్ట్ ఓవర్లో, దాంట్లో ఒక స్లోయర్ వన్ వేస్తాడు, ఒక బౌన్సర్ వేస్తాడు. ఆ వేరియేషన్ అంటే హీ కీప్స్ ద బ్యాట్స్మెన్ గెస్సింగ్. కానీ స్టార్క్ ఓన్లీ యార్కర్స్ వేసాడు. అండ్ ఇస్ ఎగ్జిక్యూషన్ వాజ్ పర్ఫెక్ట్. యార్కర్స్ వేయాలనుకోవడం ఒకటి, కానీ అది లెంత్ మిస్ అయితే దారుణం జరిగిపోతుంది. అది మంచి ఫుల్ టాస్గా జ్యూసీ ఫుల్ టాస్ అయిపోతుంది ఒకసారి. అలా అవ్వకుండా అతను పర్ఫెక్ట్ హెల్డ్ ఈజ్ నవ్. ఆస్ట్రేలియన్స్ ఎందుకు బిగ్ మ్యాచెస్ గెలుస్తారంటే ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్లో వాళ్ళు చాలా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ సిచ్యుయేషన్. సో ఒక ఆసీ బౌలర్ ఎందుకు స్టార్క్ అంత డబ్బులు ఇస్తారు, 20 కోట్లు లాస్ట్ టైం ఇచ్చారు అంటే ఈసారి అంత రాలేదు. కానీ మొత్తం మీద స్టార్క్ ఎందుకంత ఇంపార్టెంట్ బౌలర్ అంటే ఇలాంటి కీ మూమెంట్స్లో దే కమ్అప్ విత్ దట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అది కదా అక్కడ ముఖ్యం. అతను వేసిన ఓవర్ దాంట్లో ఈ జస్ట్ గేవ్ 8 runs, ఒక్క బౌండరీ ఇవ్వలేదు. సింగిల్స్ డబుల్స్ మాత్రం ఇచ్చాడు. లాస్ట్ బాల్కి వాళ్ళు 2 runs చేయాలి కానీ ఒక్క రన్నే వచ్చింది. లాస్ట్ వారికి ఆ ఒక్క రన్తో పాటు ఒక రన్అట్ కూడా అయ్యాడు జురెల్. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ లాస్ట్ ఓవర్ అండ్ దట్ క్రియేటెడ్ దట్ సూపర్ ఓవర్. అంతకుముందు 19th ఓవర్ కూడా అద్భుతంగా వేశాడు స్టార్క్. ఈ ఓవరే కాదు, ఎందుకంటే మోహిత్ శర్మ బౌల్డ్ ది 18th ఓవర్ వేసాడు స్టార్క్. మోహిత్ శర్మ బౌల్డ్ ది 19th ఓవర్, దాంట్లో 13 runs ఎంతో ఇచ్చాడు. అంతకుముందు హీ ఆల్సో బౌల్డ్ ది 17th ఓవర్. ఆ 17th ఓవర్లో కూడా మోహిత్ శర్మ వెంట్ ఫర్ 14 runs. కానీ ఇన్ బిట్వీన్ 18th ఓవర్ స్టార్క్ వేసిన 18th ఓవర్లో అక్కడ కూడా 8 runs ఇచ్చాడు. సో లాస్ట్ 2 అవర్స్లో హీ హాజ్ గివెన్ అవే జస్ట్ 16 runs. 18th ఓవర్లో 8 runs ఇవ్వడంతో పాటు మంచి సాలిడ్గా బ్యాటింగ్ చేస్తున్న, అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్న నితీష్ రాణాను అవుట్ చేశాడు విత్ బ్యూటిఫుల్ యార్కర్. సో ఆ యార్కర్స్ పడుతున్నాయి అంటే ఒకరోజు యార్కర్స్ ఆ రిథమ్ ఉంటుంది బౌలర్కి, ఆ యార్కర్స్ ల్యాండ్ అవుతాయి. అక్కడ పడ్డాయి కాబట్టి అతను ఆ మ్యాచ్ గెలిపించాడు. సో హీ గాట్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్, థరోలీ డిజర్వింగ్. అండ్ అక్షర్ పటేల్ ఆల్సో పర్ఫార్మ్ బ్యూటిఫుల్లీ. బ్యాటింగ్ చాలా బాగా చేశాడు. వాళ్ళ ఇన్నింగ్స్ కాస్త ఏంటంటే బాగా వేగం లేదు, ఆ ఇన్నింగ్స్లో మొమెంటం లేదు. మొమెంటం ఇచ్చాడు వాళ్ళ ఇన్నింగ్స్కి యాజ్ ఎ బ్యాటర్. బౌలింగ్ కూడా బాగా చేశాడు, ఒక వికెట్ తీశాడు, ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. సో ఇట్ వాజ్ అన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది క్యాప్టెన్ అండ్ ఈ లెడ్ ద టీమ్ వెల్. ఇక స్టార్ గురించి మనం సూపర్ ఓవర్లో కూడా చెప్పాలి. సూపర్ ఓవర్ కూడా ఈ బౌల్డ్ బ్రిలియంట్ సూపర్ ఓవర్ వేశాడు. దాంట్లో ఒక్క బౌండరీ వెళ్ళింది, 2 బౌండరీలు వెళ్ళాయి. ఒకటి ఎడ్జ్ లాంటి బౌండరీ అని చెప్పాలి, అది థర్డ్ మ్యాన్ వైపు వెళ్ళింది రియాన్ పరాగ్ది. ఇంకోటి ఏంటంటే కొంచెం లెంత్ వేశాడు. బట్ అదర్వైజ్ సూపర్ ఓవర్ కూడా అద్భుతంగా వేశాడు. సూపర్ ఓవర్ కూడా చాలా బాగా వేశాడు. సో సూపర్ ఓవర్లో 2 రన్అట్లు అయిపోయారు వాళ్ళు. చాలా దారుణం ఆ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. సూపర్ ఓవర్లో 2 రన్అట్స్ అవడం. దే కుడ్ ప్లే ఓన్లీ 5 balls. రాజస్థాన్ రాయల్స్ కుడ్ ప్లే ఓన్లీ 5 balls అండ్ స్కోర్ 11 runs. ఆ 11 runs మాత్రం ఇచ్చారు. సూపర్ ఓవర్లో నితీష్ రాణా అంత బాగా బ్యాటింగ్ చేస్తున్నట్టు కాకుండా దే సెంట్ రియాన్ పరాగ్ స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. మరి అతని స్ట్రైక్ రేట్ వాల్యూ హీ బ్యాటెడ్ ఇన్ ద ఒరిజినల్ మ్యాచ్ ఇట్ వాజ్ 72. అతన్ని సూపర్ ఓవర్ పంపడం ఏంటంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అంటున్నారు ఏంటో. హెట్మైర్ని అయితే ఒకటి పంపిస్తారు, అతను ఫినిషర్ వాళ్ళకి. సంజు వచ్చే పరిస్థితి లేదు, సంజుకి ఇచ్చిన ఇంజరీ అయింది. బట్ వాట్ ఎవర్ ఇట్ వాస్ మిస్టేక్ ఏమో అనిపించింది.
మొత్తం మీద ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్లో 5 గెలిచేసి 10 పాయింట్స్, ఫస్ట్ టీమ్ టు గెట్ 10 పాయింట్స్. చాలా చాలా ఇంప్రెసివ్గా వాళ్ళ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. అండ్ ఈ మ్యాచ్లో కూడా వాళ్ళు యాక్చువల్గా మ్యాచ్ పోయిందని అనుకున్నాను, నేను అలాగే పంజాబ్ పోయిందని అనుకున్నాం, కానీ చివరిలో దే కేమ్ బ్యాక్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ. టాస్ సంజు శాంసన్ గెలిచాడు, ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. ఢిల్లీ ఎప్పటిలాగే జేక్ ఫ్రేజర్ మెక్గర్ని కంటిన్యూ చేస్తున్నారు, బహుశా ఇప్పటికీ అతను ఫిట్గా లేడేమో, ఫ్యాఫ్ డూ ప్లెసీ. సో జేక్ ఫ్రేజర్ మెక్గర్ రావడం, అవుట్ అయిపోవడం ఆర్చర్ బౌలింగ్లో అది చాలా క్విక్గా జరిగిపోయింది. బట్ అభిషేక్ పరల్ పవర్ ప్లేలో మంచి మొమెంటం ఇచ్చాడు. అతను ఈ వెంట ఆఫ్టర్ తుషార్ దేశపాండే వేసిన ఓవర్లో 23 రన్స్ కొట్టాడు. కరుణ్ నాయర్, ది హీరో ఆఫ్ ది లాస్ట్ మ్యాచ్, గెలవకపోయినా కూడా లాస్ట్ మ్యాచ్లో అతను రన్అట్ అయ్యాడు. అది మిక్సప్, యాక్చువల్గా మిస్టేక్ వాజ్ ఫ్రమ్ ది అదర్ ఎండ్. పొరెల్ దగ్గర మిస్టేక్ ఉంది, బట్ టెరిబుల్ మిక్సప్ అండ్ హీ గాట్ అవుట్ ఫర్ డక్. సో అతను సెకండ్ మ్యాచ్లో అతని చాలా ఎక్స్పెక్టేషన్స్, కానీ అతను తొందరగా అవుట్ అయిపోయాడు. తర్వాత రాహుల్ వచ్చాడు, రాహుల్ కూడా కుడ్ నాట్ గెట్ గోయింగ్. పవర్ ప్లేలో వాళ్ళకి ఎక్కువ రన్స్ రాలేదు, ఐ థింక్ దే స్కోర్ జస్ట్ 45-46 రన్సే వచ్చినాయి పవర్ ప్లేలో 2 వికెట్లు పోయినాయి, మొమెంటం రాలేదు. బాల్ ఏమో ఆగి వస్తుంది, ఇట్ ఇస్ హోల్డింగ్ ఎ లాట్, చాలా కష్టం ఆడడం, పరిస్థితి చాలా షార్ట్ పికింగ్ చాలా కష్టం ఉంది. కానీ ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం మనం బిట్వీన్ పొరెల్ అండ్ రాహుల్. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేవాడు. మనం ఎస్ఆర్హెచ్ గురించి కూడా చెప్తుంది ఇది ఏంటంటే, ఇలాంటి స్లగిష్ వికెట్స్ సెకండ్ హాఫ్లో ఇలాగే మీకు స్లో వికెట్స్ ఉంటాయి. ఇలాంటి చోట్ల యూ నీడ్ ఏ ప్లేయర్ లైక్ రాహుల్ చేసిన 38 చేశాడు, 118 స్ట్రైక్ రేట్. కానీ అతను పొరెల్ కలిసి చేసిన పార్ట్నర్షిప్ ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది. పొరెల్ మేడ్ 49 విత్ 132 స్ట్రైక్ రేట్. ఎందుకంటే వాళ్ళు ఆడిన పీరియడ్లో దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది, ముఖ్య స్పిన్నర్స్ హసరంగా చాలా మంచి బౌలింగ్ వేశాడు. తీక్షణ వాజ్ టైట్, మిగతా బౌలర్స్ కూడా చాలా టైట్ బౌలింగ్ వేశారు వాళ్ళ టీంలో, రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్. మనకి సందీప్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సందీప్ శర్మ ఫస్ట్ 3 ఓవర్స్ అయితే ఎక్సలెంట్, ఒక్క బౌండరీ కూడా కన్సిడర్ చేయలేదు. ఆ స్లో వికెట్ అతని కోసమే వచ్చినట్టుగా ఉంది. ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఆన్ సచ్ స్లో వికెట్స్. సో అతను 3 ఓవర్స్ అద్భుతంగా వేసి కట్టడి చేశాడు. కానీ ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత స్టప్స్ వచ్చాడు, స్టప్స్ చేసిన 34 నాట్అవుట్, చివరిదాకా ఉన్నాడు 188 స్ట్రైక్ రేట్తో. వీళ్ళు పొరెల్ అండ్ రాహుల్ క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ మీద దే గివ్ మంచి ఫినిషింగ్ టచ్. అండ్ అక్షర్ పటేల్ 242 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్ 34. టఫ్ పిచ్ పైన అక్షర్ ప్లేడ్ సమ్ వండర్ఫుల్ షాట్స్, పర్టికులర్లీ అగేన్స్ట్ స్పిన్నర్స్. అలాగే అశుతోష్ కూడా 15 నాట్అవుట్ చేశాడు. సో లాస్ట్ 3 ఓవర్స్లో 42 రన్స్ చేశారు అశుతోష్ అండ్ స్టప్స్ కలిసి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్ ఓవర్ బౌల్డ్ బై సందీప్ శర్మ నేను చెప్పినట్టుగా ఫస్ట్ 3 ఓవర్స్ చాలా టైట్ బౌలింగ్ వేశాడు, చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. ఐ థింక్ ఫస్ట్ 3 ఓవర్స్లో హీ హాస్ గివెన్ జస్ట్ 10 రన్స్ అయితే ఇచ్చాడు అంతే, చాలా చాలా ఎకనామికల్. కానీ లాస్ట్ ఓవర్లో హీ హాస్ కన్సిడర్డ్ 23 రన్స్. ఎందుకంటే ఆ ఓవర్లో అతను 4 వైడ్లు వేశాడు, వరుసగా 4 వైడ్లు వేశాడు, ఒక నో బాల్ వేశాడు. అతని పేస్గా నో బాల్ అంటే చాలా దారుణమైన విషయం. సో 5 ఎక్స్ట్రా అంటే ఈ బౌల్డ్ ఆల్మోస్ట్ 2 ఓవర్స్, లాస్ట్ ఓవర్ 21 ఓవర్స్గా 21 ఓవర్స్ అయిపోయింది. సో 5 ఎక్స్ట్రాలు ఉన్నాయి దాంట్లో, ఇంక్లూడింగ్ నో బాల్. అండ్ ఈ కన్సిడర్డ్ 1 బౌండరీ ఆఫ్ ఎ ఫ్రీ హిట్ అండ్ 1 6. సో దాంతో ఏంటంటే లాస్ట్ ఓవర్ చాలా కాస్ట్లీ అయింది, బహుశా లాస్ట్ ఓవర్ వాళ్ళకి చాలా కాస్ట్లీ అయింది. సందీప్ శర్మ సాధారణంగా మంచి రిథంలో ఉంటాడు, మంచి బౌలర్, ఫినిషింగ్ బాగా ఇస్తాడు, కానీ ఈ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ఆ ఓవర్ వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టి, అదర్వైజ్ ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సో దాంతో ఏంటంటే వాళ్ళకి ఆ స్లగిష్ పిచ్ మీద ఒక మంచి స్కోర్ వచ్చింది, 188 for 5, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ స్కోర్ ఆన్ దట్ పిచ్. అండ్ జైస్వాల్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. జైస్వాల్ అండ్ సంజు శాంసన్ ఇద్దరు కూడా సంజు శాంసన్ లుక్ ఇన్ వెరీ గుడ్ టచ్, చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు సంజు శాంసన్. 31 రన్స్ చేశాడు. కానీ అతను ఒక షాట్ రీచ్ అయ్యే ప్రయత్నంలో, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ రీచ్ అయ్యే ప్రయత్నంలో అతనికి ఏదో సైడ్ స్ట్రెయిన్ అయినట్టుగా ఉంది. ఆ సైడ్ స్ట్రెయిన్తో ఈ హ్యాడ్ టు లీవ్ ద ఫీల్డ్. సో 31 రన్స్ చేశాడు. అతను ఉండుంటే చాలా పరిస్థితి డిఫరెంట్గా ఉండేదేమో బహుశా. బట్ జైస్వాల్ బ్యాటెడ్ వెల్. నితీష్ రాణా కూడా చాలా మంచిగా, రియాన్ పరాగ్ వచ్చాడు, ఈ స్ట్రగుల్ అండ్ వెంటవే. బట్ తర్వాత వచ్చిన నితీష్ రాణా, అతను ఈజ్ ఢిల్లీ బాయ్, ఆ గ్రౌండ్ అతను బాగా తెలుసు. అతను 182 స్ట్రైక్ రేట్తో 51 చేశాడు. సో ఈ స్టేట్ టిల్ ద 18th ఓవర్. తర్వాత మనం చెప్పుకున్నట్టుగా లాస్ట్లో మిచెల్ స్టార్క్ టుక్ ఓవర్. సో మిచెల్ స్టార్క్ వేసిన లాస్ట్ ఓవర్స్
కుల్దీప్ బౌల్డ్ వెల్ ఎప్పటిలాగే 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. విప్రాజ్ నిగమ్ పవర్ ప్లేలో ఒక వికెట్ వేసాడు, వెంట్ ఫర్ రన్స్. మోహిత్ శర్మ ఆల్సో కొద్దిగా రన్స్ ఇచ్చాడు. ముఖేష్ బౌల్డ్ పూర్లీ ఈ మ్యాచ్లో. బట్ స్టార్క్స్ బౌలింగ్ వాజ్ అవుట్స్టాండింగ్ బౌలింగ్ బై మిచెల్ స్టార్క్, and he won the man of the match award. And Akshar also performed very well, both with ball and bat, and he led the team excellently. So ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ దూకుడు కొనసాగుతూనే ఉంది. అండ్ సూపర్ ఓవర్లో దే ప్రూవ్ టు బి ది సూపర్ ఓవర్లో వాళ్ళు ఏం చేశారు, దే సెంట్ రాహుల్ అండ్ స్టిస్టన్ స్టబ్స్. రాహుల్ ఏంటంటే సందీప్ శర్మ బౌలింగ్ చేస్తున్నాడు. సందీప్ శర్మ అతన్ని స్టైల్కి అది రాహుల్ ఏ సూటబుల్ బ్యాట్స్మెన్. సో రాహుల్ సెకండ్ బాల్కి ఒక 4 కొట్టాడు, ఫస్ట్ బాల్కి 2 రన్స్ తీశాడు, తర్వాత బాల్ సింగిల్ తీశాడు. స్లోయర్ బౌన్సర్ వేసినప్పుడు హీ వాజ్ రెడీ, హీ వాజ్ వెయిటింగ్ ఆన్ ద బ్యాక్ ఫుట్. దాన్ని ఒక అప్పర్ కట్ లాగా కొట్టి ఒక 4 కొట్టాడు. తర్వాత స్టబ్స్ కూడా అదే ఒక షార్ట్ బాల్ వేసాడు లాస్ట్ 4th బాల్ ఆఫ్ ది సూపర్ ఓవర్ సందీప్ శర్మ. దాన్ని అతను బ్రహ్మాండంగా దానికి రెడీగా ఉన్నాడు. హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ షార్ట్ బాల్ ఇది, అండ్ అతను దాన్ని 6 కొట్టి మ్యాచ్ ఫినిష్. సో ఇంకా 2 బాల్స్ ఉండగానే అవసరమైన 12 రన్స్ వాళ్ళు కొట్టేశారు. సందీప్ శర్మ ఇస్ వెరీ గుడ్ బౌలర్, కానీ అతను వేసిన లాస్ట్ ఓవర్ 23 రన్స్ ఆ కాన్ఫిడెన్స్ అక్కడ పోయింది. జోఫ్రాకి ఇచ్చుంటే బాగుండేదేమో నాకు అనిపించింది. బట్ వాట్ ఎవర్, ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ సూపర్ ఓవర్ తీసుకెళ్ళిన మ్యాచ్ని, ఓడిపోవాల్సిన మ్యాచ్ని అక్కడ వాళ్ళకి ఆ మొమెంటం షిఫ్ట్ అయ్యింది. లాస్ట్లో స్టార్క్ వేసిన 2 ఓవర్లతో మొమెంటం షిఫ్ట్ అయింది. And Stark bowled that super over also very well. So very, very sweet victory for Delhi Capitals, and disappointing for Rajasthan Royals once again. Varsga, I think they lost 3 matches in a row.